కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్థిరాస్తి అమ్మకందారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఎవరైతే ఇల్లు స్థలం అమ్మగా వచ్చినటువంటి లాభాలపై ఇక నుంచి 12.5% ట్యాక్స్ను చెల్లించాలంటూ కూడా కొత్తగా విధి విధానాలను తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్థిరాస్తి అమ్మకందారులకు ఓ రకంగా బిగ్ షాకే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రాపర్టీ సేల్పై ఉన్న ఇండికేషన్స్ బెనిఫిట్స్ను రద్దు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక నుంచి 15 ఏళ్లు దాటిన స్థిరాస్తి అమ్మినట్లయితే వచ్చిన లాభంలో 12.5% పన్ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ పరిణామంతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఏకంగా డిఎల్ఎఫ్ స్టాక్ 6% పడిపోయింది. గోద్రేజ్ ప్రాపర్టీ స్టాక్ 5%, ప్రెస్టేజ్ ఎస్టేట్ 5.3% వాళ్ళ స్టాక్స్ అనేవి పడిపోయాయి. ఫీనిక్స్ మిల్ షేర్ 2.5% పైగా పడిపోయింది. అయితే ఇంతకుముందు స్థిరాస్తి అమ్మకాలపై క్యాపిటల్ గెయిన్స్పై ఇండికేషన్ బెనిఫిట్స్తో కూడిన 10% పన్నును విధిస్తూ వస్తూ ఉన్నారు. ఇక నుంచి ఇండికేషన్స్ బెనిఫిట్స్ తొలగించి స్థిరాస్తి అమ్మగా వచ్చిన లాభాలపై 12.5% పన్నును చెల్లించాలంటూ కూడా కేంద్రం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎవరైనా సరే ఇల్లు స్థలం అమ్మాలనుకుంటే ఒకవేళ ఆ ప్రాపర్టీ 15 ఏళ్ళు దాటినట్లయితే కంపల్సరీగా 12.5% ట్యాక్స్ను అమ్మినటువంటి లాభం నుంచి కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సిందే. ఈ నిర్ణయంతో ఎవరైతే స్థిరాస్తి అమ్మకందారులు ఉంటారో వాళ్ళంతా కూడా ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇదొక బిగ్ షాక్ అని కూడా చెప్పవచ్చు.